ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. టీడీపీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి కేవలం ఒక భజన కూటమిగా మారిపోయిందా? చంద్రబాబు మార్క్ రాజకీయం ముగిసిపోయి లోకేష్ భజన పర్వం మొదలైందా? ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో నాన్ స్టాప్ సెటైర్లతో చెడుగుడాడేసుకున్నారు. నిఖార్సైన విశ్లేషణతో పక్కా ఆధారాలతో టీడీపీ డ్రామాలను నడి రోడ్డుపై పెట్టేశారు పేర్ని నాని. దోసపాడు, పెద్దమద్దాలి, కురుమద్దాల, పెరిసేపల్లి, గరిగిపాడు, కపిలేశ్వరపురం ఇలా ఊరూరా ఫంక్షన్ హాళ్లు బుక్ చేసి టీంలను పెట్టి కార్యకర్తలను పిలిపించారంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. కార్యకర్తలను తరలించడానికి, జనాలను చూపించుకోవడానికి టీడీపీ పడిన పాటలు అన్ని ఇన్ని కావు. అక్కడ వండిన కోడి మాంసం, చేపల కూరలు, రకరకాల విందు భోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఖర్చు పెట్టి అన్ని భోజనాలు పెట్టినా తీరా చూస్తే ఏం జరిగింది? మహానాడు సభల్లో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జనం లేక వెలవెలబోయిన ఆ సభలు చూసి టీడీపీ నేతలకే మైండ్ బ్లాక్ అయిందనేది పేర్ని నాని మాటల వెనుక ఉన్న అసలు సత్యం. అసలు ఈ మహానాడు సభల్లో టీడీపీ నేతలు ఏం మాట్లాడాలి? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేశారు? రైతులకు ఏ మేలు జరిగింది? మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? పిల్లల చదువుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎంతవరకు కట్టారు? వీటి గురించి కదా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలందరికీ సెంటున్నర చొప్పున ఏకంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిచ్చి రిజిస్ట్రేషన్ చేసి చేతుల్లో పెట్టారు. మరి టీడీపీ తాము 50 లక్షల మందికి 3 సెంట్ల చొప్పున స్థలాలు ఇస్తామన్నారు కదా, అవి ఏమయ్యాయని పేర్ని నాని నిలదీశారు. అంతేకాదు, నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. బెంగళూరు, హైదరాబాద్ వెళ్లకుండానే సొంత ఊర్లోనే ఉద్యోగాలు అన్నారు. తీరా చూస్తే హైటెక్ కంపెనీలు ఎక్కడ పెట్టారో తెలుసా? మామిడి తోటల్లో, సరుగు తోటల్లో, ద్రాక్ష తోటల్లో, జామ తోటల్లోనట. చల్లగా ఏసీ రూముల్లో కూర్చోవలసిన యువతను జామ తోటల్లో, సరుగు తోటల్లో కంప్యూటర్లు పెట్టి కూర్చోబెట్టారా అంటూ పేర్ని నాని వేసిన సెటైర్లకు టీడీపీ నేతలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇంటి నుంచి సైకిల్ ఎక్కి, ఎలక్ట్రిక్ స్కూటర్ వేసుకుని తోటల్లోకి వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుని సాయంత్రానికి భార్య వండిన అన్నం తినేస్తున్నారంటూ టీడీపీ చెప్పే కబుర్ల వెనుక ఉన్న డొల్లతనాన్ని నాని బయట పెట్టారు. అలాగే 99 రూపాయలకే చీప్ లిక్కర్ బ్రాండ్లు ఇస్తామని చెప్పి రోజుకు 1 కోటి సీసాలు అమ్ముకుంటూ రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగిస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయడానికి ఎలాంటి అభివృద్ధి పనులు లేక, ప్రజలకు చెప్పుకోవడానికి ఎలాంటి ప్రగతి లేకే టీడీపీ నేతలు మళ్లీ పాత పల్లవి అందుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిపై బురద చల్లటమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారు. జగన్ విధ్వంసం చేశారు, గొడ్డలి పార్టీ అంటూ పదే పదే లోకేష్, చంద్రబాబులు కూతలు కూస్తున్నారు. దీనిపై పేర్ని నాని సింహగర్జన చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధ్వంసం చేశారు? ఎవరిని చంపారు? ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, హోమ్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎర్ర పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్నారు కదా. జగన్ గారిపై మీరు చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే ప్రభుత్వం మీరే కదా. 2 ఏళ్లుగా ఏం సినిమా చూస్తున్నారు? అధికారం చేతిలో ఉండి పోలీసులు చేతిలో ఉన్నారు. కనీస నీతి, నిజాయితీ, సిగ్గు, శరం ఉంటే చట్టపరంగా నిరూపించాలి కదా అని నాని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యేని ఎవరో తిడితే ఆ పోస్ట్ ను షేర్ చేసిన అమాయకుడైన యశ్వంత్ అనే కుర్రాన్ని తెచ్చి లోపల వేసే ఈ ప్రభుత్వానికి మీరంటున్న పెద్ద పెద్ద కేసుల్లో జగన్ గారిని ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తారంటేనే అర్థం కావడం లేదా మీవన్నీ అబద్ధపు ఆరోపణలని? నిజానికి గొడ్డలి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అసలైన తడిగుడ్డల పార్టీ టీడీపీనే. ఎవరినైనా వెన్నుపోటు పడవడానికి చంద్రబాబుకి కట్టక్కర్లేదు. మెడలో ఉండే ఒక చిన్న తుండు, తడిగుడ్డ చాలు. నీటి చెంబులో ముంచి మెడకు వేసి లాగేస్తే ప్రాణం పోతుంది. అలాంటి తడిగుడ్డల రాజకీయం చంద్రబాబుది. నాడు సొంత మామ స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలందరినీ లాక్కుని స్పీకర్ కుర్చీలో కూర్చుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన చరిత్ర చంద్రబాబుది. ఎవరి వల్లనైతే రాజకీయ భిక్ష దక్కిందో అదే ఎన్టీఆర్ కి యనమల రామకృష్ణుడు, చంద్రబాబు కలిసి తడిగుడ్డ వేసి గొంతు కోసారని పేర్ని నాని గతాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు తడిగుడ్డతో గొంతు కోయని నేత అంటూ ఎవరైనా ఉన్నారా? ఆఖరికి ఓటేసి గెలిపించిన ప్రజల గొంతు కూడా తడిగుడ్డతో కోయటం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఈసారి జరిగిన మహానాడు ఎలాంటిదో తెలుసా? దానికి టీడీపీ పెట్టిన పేరేంటో తెలుసా? హైబ్రిడ్ మహానాడు. మార్కెట్ లో హైబ్రిడ్ వంకాయలు, హైబ్రిడ్ బెండకాయలు, హైబ్రిడ్ టమాటాలు చూసాం గానీ రాజకీయాల్లో ఇలాంటి హైబ్రిడ్ రాజకీయ పార్టీని
ఎక్కడా చూడలేదని పేర్ని నాని నవ్వుతూనే సెటైర్లు వేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం, పౌరుషం అంటూ నిన్న లోకేష్ ఈ హైబ్రిడ్ మీటింగ్ లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. కానీ అక్కడ జరుగుతున్న అసలు కథ వేరే ఉంది. నిన్నటిదాకా సభల్లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని జపం చేస్తున్న తండ్రి కొడుకులు ఇప్పుడు మెల్లగా ఎన్టీఆర్ పేరెత్తేసి సిబిఎన్ జపం మొదలు పెట్టారు. అంటే మహానాడు నుండి ఎన్టీఆర్ ఫోటోలను, ఆయన సిద్ధాంతాలను మెల్లగా పక్కన పారేస్తున్నారన్నమాట. దేవుడు అనేవాడు ఒకడున్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారికి ఏం చేశాడో నేడు చంద్రబాబుకు లోకేష్ అదే చేస్తున్నాడు. చేసిన పాపం ఊరికే పోదు, అది రివర్స్ అవుతోంది. మహానాడులో మొదటి రోజు హైబ్రిడ్ భజన, రెండో రోజు కూడా హైబ్రిడ్ భజనే. నిన్నటి దాకా జయము జయము చంద్రన్న అని భజన కొట్టిన ఎమ్మెల్యేలు, చిన్న చిన్న నాయకులు ఇప్పుడు రూటు మార్చారు. ఇప్పుడు అందరి నోట ఒకే మంత్రం, జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. అంటే చంద్రబాబు పని అయిపోయింది. వెళ్ళిపో చంద్రన్న, దిగిపో చంద్రన్న, ఎక్కే లోకేష్ అనే రేంజ్ లో భజనా పర్వం సాగుతోంది. ఈ భజన చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి ముఖంలో నవ్వు లేదు, గ్లో లేదు. ఆయన పరిస్థితి ఎలా తయారైందంటే పాత సినిమాలో పాటలాగా, పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు అన్నట్టుంది. చంద్రగిరి ప్రజలు ఎప్పుడో చంద్రబాబుని వదిలేశారు. ఇప్పుడు సొంత టీడీపీ కార్యకర్తలు కూడా బాబుని వదిలేసి జై లోకేష్ అంటున్నారు. ఆఖరికి చిన్న పిల్లాడైన దేవాంశుని కూడా రాజకీయాల్లోకి లాగుతూ ఆ బాబు కళ్ళు చూస్తే ఎన్టీఆర్ లాగా ఉన్నాయంటూ చేసే అతి భజన చూసి జనాలు నవ్వుకుంటున్నారని పేర్ని నాని ఎండగట్టారు. ఒక్కడంటే ఒక్కడు కూడా రాష్ట్రానికి పనికొచ్చే మాట మాట్లాడకుండా కేవలం లోకేష్ భజనతోనే మహానాటిని ముగించేశారని నాని విమర్శించారు. టీడీపీకి పెదపకాలం వచ్చింది కాబట్టి ఇలాంటి హైబ్రిడ్ రాజకీయాలు చేస్తున్నారని, ఈ హైబ్రిడ్ చెట్లు ఎలాగైతే త్వరగా ఎండిపోతాయో టీడీపీ కూడా అలాగే మెల్లమెల్లగా అంతరించిపోవడం ఖాయమని పేర్ని నాని జోస్యం చెప్పారు. ప్రతి ఏటా మహానాడు రావడం, ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని వీళ్ళు ఒక కాగితం మీద తీర్మానం చేయడం అలవాటుగా మారిపోయింది. ఢిల్లీలో చక్రాలు తిప్పాం, బొంగరాలు తిప్పాం అని చెప్పుకునే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్టీఆర్ కు భారతరత్న తెప్పించలేకపోయారని నాని నిలదీశారు. ఇవన్నీ కేవలం ప్రజలను నమ్మించడానికి వేసే వేషాలు మాత్రమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కష్టాలు తీరాలన్నా, ఈ రాష్ట్రానికి నిజమైన మంచి జరగాలన్నా, పేదవాడి గుండెల్లో ఆనందం నిండాలన్నా అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం. జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందనే విషయాలు ప్రజలు ఇప్పటికే బలంగా గుర్తించారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులంతా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలి. బూత్ లెవెల్ ఏజెంట్లు అంతా తమ గ్రామాల్లోని ఓటర్ల లిస్టులను క్షుణ్ణంగా పరిశీలించి మ్యాపింగ్ చేయాలి. రాబోయే రోజుల్లో పార్టీ ఇచ్చే శిక్షణా కార్యక్రమాలతో మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లాలని పేర్ని నాని పిలుపునిచ్చారు. చివరిగా వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జోహార్ వైఎస్ఆర్ అంటూ పేర్ని నాని ఇచ్చిన స్లోగన్ ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. టీడీపీ మహానాడు డ్రామాలను నాని ఏ విధంగా బట్టబయలు చేశారో అదే జోష్ తో రాబోయే రోజుల్లో వైసీపీ తిరుగులేని విజయం దిశగా అడుగులు వేయబోతోంది.